లోకం మీద సైకిల్ మీద ప్రయాణం చేసిర్రు, సైకిల్ మోటార్ మీద ప్రయాణం చేసిర్రు, కార్ల ప్రయాణం చేసిర్రు, జీపుల ప్రయాణం చేసిర్రు, బస్సుల ప్రయాణం చేసిర్రు, ఆఖరి కోస్తల కల్లా గాలి మోటార్ల ప్రయాణం చేసిర్రు రైలుతో పాటు. కానీ ఇప్పుడు ఎండ్ల ప్రయాణం చేస్తున్నారు అంటే ఇగో గిన్నెల. స్వాతంత్రం వచ్చి ఏం తక్కువ 100 ఏళ్లకు దగ్గర కావస్తుంది. ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. ఎక్కడ వేసిన చిప్ప అక్కడనే ఉంది, ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది. మరి పేదోళ్ళ బతుకులు ఎన్నడు మారాలి? ఏం అందం సందం లేదు. మా తలరాతలు మారలేదు. ఈ ప్రభుత్వాలు మారినా, ఈ పాలకులు మారినా కానీ ఇంతవరకు మా బతుకులు మారలే అనుకొస్తున్నారు ఈ గిరిజనులు. అల్లూరు జిల్లాలో ఇంతవరకు రోడ్డు గతి లేదట. ఇక చూడదు, వాన వస్తే వలవల, గాని వస్తే గలగల అన్నట్టుగా రోడ్ల మీద మొత్తం వరదలు వాగులు పొంగి పొల్లుతుంటే ఈ ఊళ్ళోకి వెళ్ళి ఇంకో ఊళ్ళోకి పోదామంటే వాళ్ళకు చూస్తుర్రా ఎట్లా ఉందో గందరగోళము. అందుకనే పాపం ఆ ఊరోళ్ళు వంట పాత్రలకి వెళ్ళి ఇగో ఈ రకంగా పాపం ముసలమ్మ లేవలేకుండా చేత కాకుండా అయ్యి దాకాన పోదామంటే ఇగో ఈ రకంగా వంట గిన్నెలు తీసుకుపోతున్నాడు. అంటే చూడుది నాయకుల కథ, పాలకుల కథ ఎంత ముద్దుగా నడుస్తుందో తెలంగాణలో. ఇప్పటికి కూడా ఈ రకంగా గిరిజనులకు రోడ్లు లేని ఈ దరిద్రమైన రోజులు ఉన్నాయంటే మరి ఇంకా ఎన్నడూ మరి ఈ నాయకులకు సోయి వస్తుంది? ఎన్నడూ ఈ లీడర్లు ఆలోచన చేస్తారు? గిసగొంటి పేదోళ్లకు, సామాన్యులకు, గిరిజనులకు ఎన్నడూ సాయం చేస్తారు వీళ్ళు అనేది ఈ ఒకటే మన్ను దుమ్మి ఎత్తిపోస్తుర్రట ఈ ముచ్చట విన్న జనాలు. అంతే ఇలా పడుకోవాలా, మొత్తం పడుకో, ఇలాగే ఇలా 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 దీపాలు కట్టుకోవాలి. తిన్నాను దీపాలు కట్టుకోరా, ఇంచువా దీపాలు కట్టుకో కొంచెం ఎటు జరుగు జరుగు అలాగే ఇటు ఏ మాత్రం బుర్ర ఇట్టే అయితే బుర్రాలే వెంట అనుకునే అడువంగు అడువంగు దీపాలు కట్టుకుంటే బాగుంది. ఇంకా కదా అలాగే పడుకోరా వంగు అది వంగురా వంగు అది వంగ వంగు 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 అలా ఇక్కడ వస్తే తీయ కదలా కదలా